చంద్రబాబు నాయుడు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా నేను ఒకటే చెప్తున్నా, నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. నా కొడుకు తిరిగి బీచ్లో బెంచెస్ ఉంటాయి కదా, రిలాక్స్ అయ్యే బెంచెస్, దాని మీద పడుకోబెట్టేసి ఆ బెంచ్తో క్యాబ్ తీసుకున్నారు. క్యాబ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే దారిలోనే తన కాపాడడానికి వెళ్ళి తన ప్రాణాలే కోల్పోయాడు, మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. మా పిల్లలు ఫస్ట్ నన్ను అమ్మ అని కూడా లేదు, వాళ్ళ నోట్ల నుంచి వచ్చిన మాట బాబాయ్. మా ఇద్దరు పిల్లలకి అసలు నా ఊహ తెలియకుండానే చనిపోయాడు. వాళ్ళిద్దరికి బాబాయ్ అంటే ఎంత ఇష్టం. మా ఇంట్లో హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళిపోయాడు. నేను ఇంకెలా బతుకుతాను ఇంట్లో? వాట్ ఈస్ వాట్ అనేది మాకేం తెలియట్లేదు కూడా, చెప్పలేకపోతున్నాం కూడా అలాగా విషయం. అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అవైలబుల్గా లేదు, పోలీసులు చేస్తే పోలీసు అవైలబుల్గా రాలేదంట. ఆ రక్తంతో వాడిని మోసుకుంటూ